ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ టూర్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఒక్క రూపాయి కూడా పెట్టుబడులకు ఎంఓయూ లేకుండా బాబు టీం వెనుతిరిగింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు విముఖత చూపారు. ప్రభుత్వం మారగానే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడం, ప్రతీకారంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూటమి సర్కార్ నడిపిస్తూ ఉండడం, పారిశ్రామికవేత్తలు నేతల్ని హింసించడంతో పెట్టుబడులకు వెనకడుగు వేస్తున్నారు. హింస రాజకీయాల నేపథ్యంలో పక్క రాష్ట్రాలకు పెట్టుబడులు తరలిపోతున్నాయి. మహారాష్ట్రకు 16 లక్షల కోట్ల పెట్టుబడులు వెళ్లాయి. గతంలో వైఎస్ జగన్ దావోస్ పర్యటనలో 1,26,000 కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయి. దావోస్ పర్యటన విఫలం కావడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు ఢిల్లీలో పలువురిని చంద్రబాబు కలుస్తున్నారు. బడ్జెట్ కోసం కేంద్ర పెద్దల్ని కలుస్తున్నారని ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చారు. మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, దావోస్ టూర్ ఫెయిల్ కావడంతో బిల్ గేట్స్ని కలిసిన చంద్రబాబు అంటూ కూడా ఎల్లో మీడియాలో లీకులు ఇచ్చారు. అట్ ద సేమ్ టైం కలిశారు కూడా బిల్ గేట్స్ని. బట్ కానీ ఎలాంటి పెట్టుబడులు అటువైపు నుంచి రాకపోవడంతో ఇప్పుడు బడ్జెట్ కోసం కేటాయింపుల కోసం కేంద్ర పెద్దల్ని కలవబోతున్న చంద్రబాబు అంటూ నయా హెడ్లైన్స్ని తయారు చేయడంలో ఎల్లో మీడియా బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరేమంటారు? ఖచ్చితంగా దావోస్ పర్యటన అటర్ ఫ్లాప్ కావడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు నాయుడు దావోస్ నుంచి నేరుగా ఢిల్లీలో దిగారు. కొద్దిసేపటి కిందట ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు. సో బడ్జెట్ లో ఏపీకి కేటాయింపుల కోసమే తాను కలిశాననేటువంటి విషయాన్ని ఎల్లో మీడియాకు లీక్ ఇస్తున్నటువంటి పరిస్థితి. నిజానికి గత వారం 10 రోజుల నుంచి దావోస్ గురించే పెద్ద ఎత్తున చంద్రబాబు ప్రభుత్వం ఊదరగొడుతోంది. ఒకవైపు దాన్ని ప్రచారం చేసుకోవడానికి పెయిడ్ న్యూస్ కోసం దాదాపు 4 కోట్ల రూపాయలకు సంబంధించి ఖర్చు చేస్తూ ఆ మేరకు జీవోలు కూడా ఇచ్చినటువంటి సందర్భం మనం చూసాం. సో ఇంత హడావుడి చేసినప్పటికీ దావోస్ లో ఏపీకి పెద్దగా పెట్టుబడులు రాలేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార శైలి అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి ఒక రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది ఒక ప్రైమరీ ఇష్యూగా పెట్టుబడిదారులు చూస్తారు. కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతూ ఒకవైపు వైఎస్ఆర్సీపీ నేతలను, ఇంకోవైపు పారిశ్రామికవేత్తలను, అలాగే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులను వీరందరినీ టార్గెట్ చేస్తూ వారిపైన విపరీతమైన కేసులు పెట్టారు. చాలా మంది పైన హింసాత్మకంగా రోడ్డుపైనే పొడిచి చంపినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ దృశ్యాలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పెట్టుబడులకు తగిన వాతావరణం లేదని పారిశ్రామిక వర్గాలు గుర్తించినట్టు ప్రచారం జరుగుతుంది. సో ఆ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు 3 రోజుల పాటు దావోస్ లో ఉన్నప్పటికీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి తీసుకురాలేకపోయారు. సో కంప్లీట్ గా చంద్రబాబు నాయుడు విఫలమయ్యారు. ఆయన నిజానికి ఆయన మొదట్లోనే తాను పూర్తిగా ఈ టర్మ్ లో పూర్తిగా పొలిటికల్ గవర్నెన్స్ అని ఇస్తానని చెప్పారు. సో అంటే రాజకీయ ప్రాధాన్యాలకు అనుగుణంగానే తన పరిపాలన ఉంటుందని చెప్తున్నారు. సో రాజకీయాలంటే ఇతర పార్టీలను వేధించడం, ఇతర పార్టీల్లో ఆ సందర్భంగా ఆ పార్టీకి ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నటువంటి అధికారులను కానీ పారిశ్రామికవేత్తలను వేధించడమే పనిగా పెట్టుకున్న కారణంగా ఇప్పటి వరకు ఈ రోజు దావోస్ లో జరిగినటువంటి ఈ పెట్టుబడుల సదస్సులకు సంబంధించి ఎలాంటి ఒక ఎంఓయూ కూడా కుదుర్చుకోకుండానే